త్రివిక్రమ్. ఆయన చెప్పిన ఒక కథను బేస్ చేసుకుని ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుంది. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ వీడియో ఇప్పటివరకు మన ఛానల్లో నేను పెట్టిన అన్ని వీడియోస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైట్గా ఫిలాసఫీలోకి వెళ్తుంది. ప్రజెంట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సాహిత్యం గురించి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళలో త్రివిక్రమ్ గారు ముందు వరుసలో ఉంటారని పర్సనల్గా నాకైతే అనిపించింది. ఆయన ఒకసారి ఆ మూవీ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ అమరావతి కథలో పుస్తకం నుంచి ఒక సాధారణ వ్యక్తి కథ అయితే చెప్పారు. ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది. మీరు ఒకవేళ చూడకపోతే త్రివిక్రమ్ అమరావతి కథలు అని సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా ఈ కథ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చెప్పిన కథని కొంచెం మోడిఫై చేసి మనకు సింక్ అయ్యేలాగా నేను ఇంకో కథ అయితే చెప్పబోతున్నాను. ఈ కథ ఒక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఒకవేళ మీరు అమ్మాయి అయితే ఈ కథ రిలేట్ అవుదా అంటే రిలేట్ అవుతుంది. జస్ట్ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ కథను అయితే ఆలోచించడానికి ట్రై చేయండి. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. భర్త ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, భార్య ఒక హౌస్ వైఫ్. వారికి ఖర్చులు సరిపోవట్లేదంటే అలాగని కాదు, జస్ట్ మేకింగ్ ద ఎండ్స్ మీట్ అంటారు కదా, అంటే కావాల్సినంత డబ్బు మాత్రమే సంపాదిస్తున్నారు. కోట్లు ఆస్తులు సంపాదించేంత డబ్బులు అయితే వాళ్ళకి రావడం లేదు. అయితే కొన్నాళ్ళకి వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. అబ్బాయి పుట్టిన వెంటనే తల్లిదండ్రులు మరియు చుట్టాలు చాలా సంతోషించారు. వీడు పెద్దయ్యాక తమ పేరును నిలబెడతాడని అనుకున్నారు. పిల్లోడు పెద్దోడవుతున్నాడు. స్కూల్లో జాయిన్ చేశారు. పిల్లోడు స్కూల్ ఫీజు కోసం తండ్రి అప్పుడప్పుడు ఓవర్ టైం చేసేవాడు. ఇంకా తల్లి పిల్లోడి తిండికి ఏమాత్రం లోటు లేకుండా చూసుకునేది. పిల్లోడు అమ్మ నాన్న చెప్పినట్టే శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు. అలాగా 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్ కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాడు. తర్వాత ఇంజనీరింగ్లో ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలని పిల్లోడిని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంటర్ పూర్తయింది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాడు, ఒక మంచి కాలేజ్లో సీట్ అయితే తెచ్చుకున్నాడు. తర్వాత అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా బాగా చదివేవాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళేవాడు, లేదంటే క్రికెట్ ఆడేవాడు. ఇంటి మీదకి అయితే ఏ గొడవ తెచ్చేవాడు కాదు. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం అయితే తెచ్చుకున్నాడు. జాబ్లో బాగా సెటిల్ అయ్యాడు. కొన్నాళ్ళకి కారు కొన్నాడు, ఇంకొన్నాళ్ళకి ఇల్లు కొన్నాడు. తర్వాత అమ్మా నాన్న సంబంధం చూస్తే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దలు అయ్యారు. తర్వాత స్కూల్లో వేశాడు, ఇంకొన్నాళ్ళకి కాలేజ్లో వేశాడు. తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశాడు. కొన్నాళ్ళకి చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. అయితే ఈ కథకి త్రివిక్రమ్ గారు చెప్పిన స్టైల్లో ఎండింగ్ ఏంటంటే, చివరిలో రచయిత ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం అంత తేలికైన విషయమా అని. అంటే ఒక సాధారణ జీవితం గడపడం అందరికీ సాధ్యమా అని. అయితే ఆయన క్వశ్చన్ ఎండ్ అయిన చోట నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నీకు ఇది సరిపోతుందా? నాకు తెలుసు అందరి లైఫ్ ఎంత ఐడియల్గా ఉండదు. అలాగే మన లైఫ్ని ఎలా గడపాలనుకోవడం కూడా తప్పు కాదు. ఎవరి చాయిస్ ఆఫ్ లైఫ్ వాళ్ళది. బట్ స్టిల్ నా క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్. రేపొద్దున్న నీ కథని ఎవరైనా వేరే వాళ్ళకి చెప్తే ఆ కథ ఇలా ఉంటే నీకు ఓకేనా? మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ వ్యూస్ తెలుసుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేజ్ లింక్ వచ్చేసి కింద ఉన్న డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసి నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.